అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సంక్రాంతికి అసలైన పందెం కోడి పుంజు రణరంగంలోకి అడుగుపెట్టింది. సో మన బాస్ ఇస్ బ్యాక్ అనమాట. మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన సినిమా ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో ప్రేక్షకులు నవ్వులతో గలగలలాడిపోతుంది. థియేటర్ మొత్తం నవ్వులతో గలగలలాడిపోతుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బులతో గలగలలాడుతుంది. వరప్రసాద్ డే 1 కలెక్షన్ ఎంత అనేది ఒక వీడియో చేశాను, కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సినిమా ఏ విధంగా ఉందని మాట్లాడుకునే ముందు బేసిక్గా సంక్రాంతికి ఏదైనా హీరో సినిమా వచ్చిందనుకోండి, ఆ సినిమా హిట్ అవుతుంది. ఇంకో సంక్రాంతికి వచ్చిందనుకోండి, ఆ సినిమా హిట్ అవుతుంది. ఇంకో సంక్రాంతికి వచ్చింది అనుకోండి, ఆ సినిమా హిట్ అవుతుంది. అప్పుడు ఏమంటాము, అరే సంక్రాంతి అల్లుడు వస్తున్నాడు, సంక్రాంతికి మనోడు వచ్చాడంటే సంక్రాంతి సినిమా హిట్టే, ఆ సినిమా హిట్టే అని ఏ విధంగా హీరోకి మనం ట్యాగ్లైన్ ఇస్తామో, అదేవిధంగా అనిల్ రావిపూడి సంక్రాంతికి ఈ డైరెక్టర్ వచ్చారంటే సినిమా హిట్టే. అప్పుడెప్పుడో F2, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ హిట్టే. బేసిక్గా మనోడికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. పండుగకి ఎలాంటి సినిమా కావాలి, ఆడియన్స్ 100 రూపాయలు టికెట్ పెట్టి లోపలికి వచ్చాడంటే థియేటర్ లోపలికి, ఆ 2.5 గంటలు 3.5 గంటలు స్ట్రెస్ అంతా పోయి మంచిగా పండుగల టైంలో నవ్వుకొని బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తాడు. అలాగే నమ్ముకొని ప్రొడ్యూసర్ ఎవరైతే బడ్జెట్ పెట్టాడో 100 రూపాయలు పెడితే 200 రూపాయలు రావాలి అని ఆలోచిస్తాడు. సో అదే మనల్ని మంచిగా సక్సెస్ రేట్ ఎక్కిస్తుంది. దాంతోపాటు ఎవరైతే హీరోలతో సినిమా తీస్తాడో, ఇప్పుడు చిరంజీవి గారితో తీశారు, అంతకుముందు బోలశంకర్ ఫ్లాపే ఉంది. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది. అంతకుముందు సైంధవ్ వెంకటేష్ గారి ఫ్లాపే ఉంది. అంతకుముందు ఇప్పుడు రవితేజ గారితో రాజా ది గ్రేట్ వచ్చింది. అంతకుముందు ఒక సినిమా ఫ్లాపే ఉంది రవితేజ గారిది. కళ్యాణ్ పటాస్ మూవీ వచ్చింది, అంతకుముందు ఫ్లాపే ఉంది. F2 మూవీ ఏదైతే ఉందో దానికి ముందు వెంకటేష్ గారికి ఇంకా మన వరుణ్ తేజ్కి, వాళ్ళిద్దరికి ఫ్లాపే ఉన్నాయి. సో ఏంటంటే సక్సెస్ గట్టి ఎక్కిస్తాడు. మళ్ళీ రావిపూడి గురించి మస్తు మాట్లాడుకున్నాం, ఎందుకంటే మళ్ళీ దిష్టి అయిపోతుంది ఆయనకు. ఇక ఈ సంక్రాంతికి చిరంజీవి గారు వస్తారు, మరి నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వెంకటేష్ గారు వస్తారా లేకపోతే రామ్ చరణ్ గారు వస్తారా అనేది చూడాలి. కానీ ఇక నెక్స్ట్ వచ్చి మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మన చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఎందుకంటే ఆయన సినీ జీవితం ఏదైతే ఉందో అంత ఉండదు మన వయసు. ఈరోజు చాలా మంది ఆయన ట్రోల్ చేస్తుంటారు, కానీ ఆయన సినీ జీవితంలో ఉన్న వయసు మన ఒంటి మీద ఉండదు. చిరంజీవి గారు ఆయన నటన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కామెడీ ఏదైతే ఉందో దాన్ని బాగా వాడుకోవడం జరిగింది. అనిల్ రావిపూడి ఆయన కామెడీ యాంగిల్తో పాటు మధ్యలో ఎలివేషన్స్, సో ఏది కావాలో అది. చిరంజీవి గారు నట విశ్వరూపం, ఆయన మొత్తం చూపించేస్తాడు. డ్యాన్స్ స్టెప్స్ ఏవైతే ఆ ఒక స్టెప్ ఉందో, ఒక స్టెప్ ఉన్నంతసేపు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సీట్లలో లేరు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. మీకు మధ్యలో ఏంటంటే ఆ కామెడీని అటాచ్ చేస్తూ, అంటే బోర్ కొట్టించకుండా 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి కామెడీ సన్నివేశాలు బాగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఏంటంటే సింపుల్ స్టోరీ, సింపుల్ లైన్ అనమాట. చిరంజీవి గారిని నయనతార పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు ఉంటారు, తర్వాత విడిపోతారు, మళ్ళీ తిరిగి పిల్లలు ఎలా కలుసుకున్నారు, ఎలా కలిసారు అనేది సింపుల్ లైన్. ఈ సింపుల్ లైన్ని ఎంటర్టైన్మెంట్ చుట్టూ సాగించడం జరిగింది చిరంజీవి గారిని యూజ్ చేసుకుని. ఇక తర్వాత వెంకటేష్ గారు వస్తారు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా లెవెల్కి వెళ్తుంది సినిమా. ఓవరాల్ గా ఆడియన్స్ కి పండుగ టైంలో పిల్లలందరూ హాలిడేస్ ఉంటారు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఎలా ఉంటుందో దాన్ని అనిల్ రావిపూడి మన ముందుకు తీసుకురావడం జరిగింది. మన బాస్ నటించిన మనశంకర వరప్రసాద్. మన కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే కావాలో ఆ ఫ్యామిలీకి సంబంధించి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్. నీకు కథ ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కథ చిన్న లైన్ని పట్టుకొని ఇంత దాని చుట్టూ క్రియేట్ చేశారు కదా, అది బాగా అనిపిస్తుంది. అది స్మార్ట్ డైరెక్టర్ అనమాట. అందుకే అనిల్ రావిపూడి సంక్రాంతి అల్లుడు. ఎందుకంటే పెద్ద బడ్జెట్ పెట్టి, మరి ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాదు. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల రూపాయలు. కానీ ఏంటంటే నాకు తెలిసి సినిమా బడ్జెట్ని ఈజీగా వారంలోనే రికవరీ చేసుకునే అవకాశం ఉంది. చిరంజీవి గారిది, నయనతార గారిది, వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయో మిగతా క్యారెక్టర్స్ కూడా, మన బుల్లిరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఏదైతే సంక్రాంతి టైంలో ఆడియన్స్, ఇది నార్మల్ టైంలో వస్తుంటే ఎలా ఉండేదో సిచ్యువేషన్ నాకు తెలియదు, నార్మల్ టైంలో వస్తాయి. బట్ సంక్రాంతి టైంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్. సినిమా అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. నార్మల్ టైంలో వస్తే నేనైతే చెప్పలేను, కానీ ఈ టైంలో మాత్రం అద్భుతమైన విజయం సాధిస్తుంది. పండక్కి అందరూ ఖాళీగా ఉంటారు, ఇంటి దగ్గర అందరూ హాలిడేస్ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి సినిమా కావాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. సో అలాంటి సినిమాని తీసుకురావడం జరిగింది. సో సినిమాలో అన్ని ప్లస్లే, మ్యాక్సిమం ప్లస్లే ఉన్నాయి. మైనస్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. మైనస్ ఏంటంటే కొన్ని సీన్లలో కొద్దిగా ల్యాగ్ చేశారు కదా అన్నట్టు అనిపించింది తప్ప సినిమాలో ఎక్కడ నాకు మైనస్ అనిపించలేదు. మన బాస్ స్టెప్స్ బాగున్నాయి, అలాగే భీమ్ సిసిరోలో మ్యూజిక్ ఏదైతే అందించడం జరిగిందో అది బాగుంది. ఆ తెరపైన మన బాస్ హుక్ స్టెప్ చూస్తున్నా, మీసాల పిల్ల సాంగ్ చూస్తున్నా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో చిరంజీవి గారిని మనం అప్పుడెప్పుడో ఇలా చూసేవాళ్ళము, తిరిగి అలా కనిపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సంక్రాంతికి మొదటి పందెం కోడి, సంక్రాంతి విన్నర్ నాకు తెలిసి మన వరప్రసాద్ గారు, చిరంజీవి గారి అని అనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి ఇప్పుడు 2 సినిమాలు వచ్చినాయి, ఒక రాజసాబ్, మనశంకర వరప్రసాద్, ఇంకో 3 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సంక్రాంతి విన్నర్ అయితే ఇప్పటికీ మన చిరంజీవి గారి. మరి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలు టాక్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో ఫైనల్గా మనశంకర వరప్రసాద్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. మీ ఆలోచించకుండా మీ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఒక 2.5 గంటలు 3 గంటలు మంచిగా ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా ఏదంటే
మనశంకర వరప్రసాద్. ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.